ఎరుపెక్కి మార్పు కొరకు తల ఎత్తి ప్రశ్నించే హక్కే ఈ జనసేన. కళ్ళు తెరిచి ఎలుగెత్తి కుళ్ళు కడగ యువ శక్తి నిలదీసే హక్కే ఈ జనసేన. నలుగుతున్న జనఘోషకు సమాధానమేదంటూ తగులుతున్న విలయాలను సమాధి చెయ్యాలంటూ నరం నరం పెళ్ళుమికే సామాన్యుడి సమర స్వరం పద పదమని మొదలైనది మరో మహాప్రస్థానం. జనగణమే ధనగణమై ఉదయించిన జనసేన, జనహితమే ధనమతమై కదిలింది జనసేన. జనసేన 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 జనసేన. తూర్పు దిక్కు ఎరుపెక్కి మార్పు కొరకు తల ఎత్తి ప్రశ్నించే హక్కే ఈ జనసేన. కళ్ళు తెరిచి ఎలుగెత్తి కుళ్ళు కడగ యువ శక్తి నిలదీసే హక్కే ఈ జనసేన. పరుచుకున్న ముళ్ళ కంచె తెంచడానికై, ప్రజాస్వామ్య పరిరక్షణ చేయడానికై, అవినీతి అడ్డుగోడ కూల్చడానికై ఆశయాల బావుటాలు పైకెగరేస్తూ దారిలేని దారుణాల చిక్కుకున్న జాతికి ఊపిరినే అందించే పవనమే వీస్తోంది. జనగణమే ధనగణమై ఉదయించిన జనసేన, జనహితమే ధనమతమై కదిలింది జనసేన. జనసేన 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 జనసేన. తూర్పు దిక్కు ఎరుపెక్కి మార్పు కొరకు తల ఎత్తి ప్రశ్నించే హక్కే ఈ జనసేన. కళ్ళు తెరిచి ఎలుగెత్తి కుళ్ళు కడగ యువ శక్తి నిలదీసే హక్కే ఈ జనసేన. ఎరుపెక్కి మార్పు కొరకు తల ఎత్తి ప్రశ్నించే హక్కే ఈ జనసేన. కళ్ళు తెరిచి ఎలుగెత్తి కుళ్ళు కడగ యువ శక్తి నిలదీసే హక్కే ఈ జనసేన. నలుగుతున్న జనఘోషకు సమాధానమేదంటూ తగులుతున్న విలయాలను సమాధి చెయ్యాలంటూ నరం నరం పెళ్ళుమికే సామాన్యుడి సమర స్వరం పద పదమని మొదలైనది మరో మహాప్రస్థానం. జనగణమే ధనగణమై ఉదయించిన జనసేన, జనహితమే ధనమతమై కదిలింది జనసేన. జనసేన 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 జనసేన. తూర్పు దిక్కు ఎరుపెక్కి మార్పు కొరకు తల ఎత్తి ప్రశ్నించే హక్కే ఈ జనసేన. కళ్ళు తెరిచి ఎలుగెత్తి కుళ్ళు కడగ యువ శక్తి నిలదీసే హక్కే ఈ జనసేన. హైదరాబాదులో ఇది రెండో రోజు. నిన్న విజయవంతంగా ఈ ప్రక్రియను పూర్తి చేశాము. ఇది పరీక్ష కాదు, పదే పదే మీ అందరికీ తెలియజేస్తున్నాము. ఇది మీలోని సామర్థ్యాన్ని అంచనా వేయడానికి మాత్రమే. ఏ కార్యకర్తలో, ఏ నాయకుల్లో ఎటువంటి సామర్థ్యం ఉంది, వారు పార్టీకి ప్రజలకు మధ్య ఎక్కడ పనిచేయాలి, ఏ స్థాయిలో పనిచేయాలి, పార్టీని ముందుకు తీసుకుపోవడానికి ఎటువంటి కృషి చేయాలి, ఇటువంటి లక్షణాలు ఎవరిలో ఉన్నాయో తెలుసుకోవడానికి ఏర్పాటు చేసినది ఈ శిబిరం. హైదరాబాద్ నుంచి 4200 అప్లికేషన్ల వరకు ఆన్లైన్లో వచ్చినాయి. వీరందరినీ ఒకేసారి కాకుండా
మనం ప్రశాంతమైన వాతావరణంలో ఈ శిబిరాన్ని నిర్వహించుకోవడానికి బ్యాచ్ల వారీగా పిలుస్తున్నాము. ఈ 3 రోజుల పాటు దాదాపు 10 బ్యాచ్లుగా విడదీసి వారికి సమయాన్ని కేటాయిస్తున్నాము. మనం ప్రశాంతమైన వాతావరణంలో ఈ శిబిరాన్ని నిర్వహించుకోవచ్చు. ఇక్కడ 3 విభాగాల్లో ఈ శిబిరం ఉంటుంది. మీ అందరికీ తెలుసు, స్పీకర్లు, కంటెంట్ రైటర్లు, అనలిస్టులు. మనకి కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు అనే భేదాలు ఏం లేవు. ఎవరైనా సరే ఈ శిబిరంలో పాల్గొనవచ్చు. విద్యా అర్హతలు లేవు, జెండర్ లేదు, ఎటువంటి నియమ నిబంధనలు లేవు. ఉండవలసిందల్లా ఒకటే, జనసేన అంటే గుండెల నిండా అభిమానం, ప్రజలకు సేవ చేయాలన్న బలమైన కోరిక. ఈ 2 ఉంటే చాలు. ఈ శిబిరంలో ఎవరైనా సరే పాల్గొనవచ్చు. ముందు ఈ శిబిరాన్ని స్పీకర్స్ విభాగంతో ప్రారంభిద్దాము. ఒక అంచనా కోసం మేము ఒక 10 ప్రశ్నలను రూపొందించాము. ఈ ప్రశ్నల నుంచి తీసుకొని మీరు మాట్లాడవచ్చు, లేదంటే మీకు తోచిన మీకు ఇష్టమైన సబ్జెక్టు మీద మాట్లాడవచ్చు. మీ ముందు మేము ఉంచుతున్న ప్రశ్నలు: రాజధానిలో మహిళల భద్రత. మొదటి అంశం, రాజధానిలో మహిళల భద్రత. గ్రేటర్ హైదరాబాద్లో రోడ్డు ప్రమాదాలకు కారణాలు, నివారణ చర్యలు. 3, మెట్రో రైలు ప్రగతి. మెట్రో రైలు వల్ల భవిష్యత్తులో హైదరాబాద్ ప్రగతి. 4, హైదరాబాదులో వేడి పెరగటానికి కారణాలు. 5, ధర్నా చౌక్. ఈ మధ్యకాలంలో తరచూ వార్తల్లో వినపడుతున్న అంశం ధర్నా చౌక్. 6, డిజిటల్ మనీ. డిమానిటైజేషన్ జరిగిన తర్వాత ఇప్పుడు రాజకీయ నాయకులు, పెద్దలు పదే మనందరికీ చెప్తున్నది డిజిటల్ మనీ వైపుగా వెళ్ళాలని. దీని మీద సాధ్యాసాధ్యాలు, లాభ నష్టాలు. అలాగే 7, పర్యావరణానికి సంబంధించిన అంశం, రాజధానిలో హరితహారం. క్రమక్రమంగా రాజధానిలో చెట్లు అనేవి కనుమరుగైపోతున్నాయి. దీని మీద. 8, హుస్సేన్ సాగర్ ప్రక్షాళన. హుస్సేన్ సాగర్లో అపారమైన జలనిధి ఉంటుంది, కానీ తాగటానికి, వాడుకోవటానికి ఒక చుక్క కూడా పనికిరాదు. ఈ అంశం మీద హుస్సేన్ సాగర్ ప్రక్షాళన. 9వ ప్రశ్న, దక్షిణాదిని ఉత్తరాది నేతలు చిన్న చూపు చూస్తున్నారా? భవిష్యత్తులో దీని పర్యవసానం ఎలా ఉంటుంది? 10, మిషన్ కాకతీయ. ఈ 10 అంశాలు సజెస్టివ్ అంశాలు. ఈ 10 అంశాల నుంచి మాట్లాడచ్చు, లేదా మీకు నచ్చిన మీ ప్రాంతం సమస్యలు కానీ, మీ నియోజకవర్గపు సమస్యలు కానీ ప్రస్తావన చేయొచ్చు. ఆల్ ది బెస్ట్. వేదిక మీదున్న పెద్దలందరికీ, అలాగే వేదిక కిందున్నటువంటి జనసేన పార్టీ జనసైన్యం అందరికీ కూడా శుభాకాంక్షలు, స్వాగతం, సుస్వాగతం. నా పేరు భద్ర. దాదాపుగా అందరు వక్తలు మనకిచ్చిన 10 అంశాల మీద చాలా క్లియర్గా మాట్లాడినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నా తరపున శుభాకాంక్షలు. ప్రధానంగా హైదరాబాద్ నగరం గురించి మాట్లాడడం అంటే ఒక 400 సంవత్సరాల చరిత్ర గల నగరం గురించి మాట్లాడడం. హైదరాబాద్ నగరం అంటే ఓ మెట్రోపాలిటన్ కాస్మోటిక్ నగరం. ఇక్కడికి అనేక ప్రాంతాల ప్రజలు, అనేక దేశాల ప్రజలు, అనేక కల్చర్స్ ఉన్నటువంటి ఒక గొప్ప భారతదేశం, మినీ భారతదేశాన్ని హైదరాబాద్లో చూస్తాం. అటువంటి హైదరాబాద్ గురించి 10 అంశాల గురించి మాట్లాడమని చెప్పారు. చాలా గొప్ప విషయం. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో మహిళల భద్రత గురించి షీ టీమ్స్ ఏర్పాటు చేశారు. ఈ షీ టీమ్స్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పోలీస్ డిపార్ట్మెంట్స్కి, అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారందరూ కూడాను ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నటువంటి స్వాతి లక్రా గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. మహిళలకి చాలా ప్రొటెక్షన్ ఇస్తున్నారు. అటువంటి కార్యక్రమం భారతదేశం అంతా కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇంకా ఇదే కార్యక్రమాన్ని పూర్తిగా గ్రామ స్థాయిలో కూడా తీసుకెళ్ళడానికి ఇది చాలా చక్కటి కార్యక్రమం. దాంట్లో అందరూ కూడా మహిళా సంఘాలను ఇన్వాల్వ్ చేయాలి. అదేవిధంగా
హైదరాబాద్ నగరం ఈరోజు టెంపరేచర్ రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతూ ఉంది, అంటే ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే హైదరాబాద్ నగరం పేరు చెప్తే ఈ నగరాన్ని లేక్ సిటీ అంటారు. అంటే దాదాపుగా 5,000 సరస్సులు ఉండేటివి ఒకప్పుడు మన దగ్గర. కాబట్టి ఈరోజు కాలక్రమేపీ హైదరాబాద్ నగరంలో సరస్సులు మొత్తం కూడా ఎండవడం, మొత్తం కూడా అనేక రకాల ప్రాబ్లమ్స్ రావడం మూలంగా టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇది దక్కన్ పీఠభూమి. ప్రపంచంలో ఏ నగరానికి లేని గొప్ప అడ్వాంటేజ్ హైదరాబాద్ నగరానికి ఉంది. కాబట్టి ఈ హైదరాబాద్ నగరంలో ఇప్పటికైనా కూడా మనం తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అయితే హరితహారం తీసుకొస్తుందో ఆ హరితహారంలో ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేసినట్లయితే మొక్కలు నాటితే టెంపరేచర్ తగ్గుతుంది. అన్ని సమస్యలు కూడా మనం ఫుడ్ తీసుకునే దగ్గర నుంచి డ్రెస్ వేసుకునే వరకు అన్నీ కూడా ఈ టెంపరేచర్స్ మొత్తం కూడా తగ్గాలంటే తగ్గినప్పుడు మాత్రం ఎండలు తగ్గుతాయి. ఎండలు తగ్గినప్పుడు మాత్రమే మనందరం హ్యాపీగా ఉంటాం. కాబట్టి ఈ 50 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇంత ఎండలు లేవు. కాబట్టి మొక్కలు నాటడం మూలంగా ఈ సమస్య పరిష్కరించుకోగలుగుతాం. ఈరోజు ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం. డబ్బు, పరపతి, వారసత్వం ఉంటేనే రాజకీయాల్లోకి వచ్చే ఈ రోజుల్లో సాధారణమైన యువత, చదువుకున్న వాళ్ళు, సమాజం పట్ల బాధ్యత ఉన్న వాళ్ళకి ఒక అవకాశం కల్పిస్తూ ఈరోజు ఇటువంటి వేదికని మనకి ఇచ్చినటువంటి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నిర్విరామంగా విశ్రాంతి లేకుండా ఈరోజు ప్రతి జిల్లాలోని తిరుగుతూ ఈ యజ్ఞాన్ని కొనసాగిస్తున్నటువంటి జనసేన ఉపాధ్యక్షులకి అలాగే వారి టీం మెంబర్స్కి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి జనసేన సైనికుడికి నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం ఇక్కడికి వచ్చామంటేనే ఈ ప్రజాస్వామ్యం మార్పు కోసం మనందరం ఒక తొలి అడుగు వేసినట్టు. ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్ వెళ్ళామా లేదా అనేది పక్కన పెడితే మనం ఈరోజు అందరూ దృఢంగా ఒక మార్పు కావాలనుకుంటున్నాం. కాబట్టి ఈరోజు మనం ఇక్కడికి రావడం జరిగింది. సమస్యల గురించి మాట్లాడమంటే ఈ ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టేస్తున్న సమస్యలు నేను 2 రకాలుగా చూస్తున్నాను. ఒకటి, ప్రభుత్వం ప్రజలు కరెక్ట్ చేయవలసిన సమస్యలు ఓటుకి నోటు, కులం, మందు. అలాగే రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు కలిపి కరెక్ట్ చేయవలసిన సమస్యలు కరప్షన్, లిటరసీ రేట్ పెంచడం, అన్ఎంప్లాయ్మెంట్ తగ్గించడం, అలాగే గవర్నమెంట్ విద్య కానీ వైద్య కానీ ఆర్గనైజేషన్ అన్నింటిలోని నాణ్యత తీసుకురావడం, చైల్డ్ లేబర్ని తొలగించడం, రైతుకు మద్దతు ధర కల్పించడం, ఇట్లా చాలా సమస్యల్లో గవర్నమెంట్. అలాగే ఇంకో ప్రధానమైన సమస్య ఫాల్స్ ప్రామిసులు చేయడం. ఈరోజు నేను క్లుప్తంగా కరప్షన్, లిటరసీ అండ్ ఈ ఫాల్స్ ప్రామిసుల గురించి మాట్లాడుతాను. ఈరోజు ఫాల్స్ ప్రామిసులు అంటే రాజకీయ నాయకులు ఒక ప్రామిస్ చేసేసి అది తప్పించుకోవచ్చు, మనం ఓట్లు గెలిచాక, ఎలక్షన్లో గెలిచాక మనం ఈజీగా సైడ్ అయిపోవచ్చు అనే ఒక భావనలో ఉన్నారు. అది కరెక్ట్ చేసుకోవాలి. మనం ఏదైనా ఒక మేనిఫెస్టో రెడీ చేస్తున్నామంటే దాని ఫీజిబిలిటీ ఎంత ఉందో స్టడీ చేశాకనే మనం మేనిఫెస్టోలో పెట్టవలసిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ తెలంగాణలో తీసుకున్న కూడా ఎల్కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ కానీ, అక్కడ యువతకి 2,000 రూపాయల నిరుద్యోగ భృతి కానీ, ఇట్లా ప్రామిస్లు చేసేసి అధికారంలోకి వచ్చాక దాని ఫీజిబిలిటీ స్టడీ చేసి కాలయాపన చేసుకుంటూ మీరు నెగ్లెక్ట్ చేస్తాం, చాలా కరెక్ట్ చేసుకోవాలి. అలాగే నేను శ్రీలింగంపల్లి నియోజకవర్గం నుండి యాక్చువల్గా ఉండేది పుప్పాలగూడ, కమ్స్ అండర్ శ్రీలింగంపల్లి నియోజకవర్గం. యాక్చువల్గా నేను ఇచ్చిన 10 అంశాల నుండి ఒక్కొక్క అంశం మీద బ్రీఫ్గా చెప్దాం అనుకున్నాను. కానీ నిర్వాహకులు ఏదో ఒక అంశం మీద మాట్లాడమని సూచన చేశారు. వాళ్ళ సూచన మనం గౌరవిస్తూ నేను ఉత్తరాది వాళ్ళు దక్షిణాది వాళ్లను తక్కువ చూపు చూస్తున్నారా, చిన్న చూపు చూస్తున్నారా అనే అంశం మీద మాట్లాడాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు నేను ఉత్తరాది వాళ్ళు దక్షిణాది వాళ్ళకి తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదు అని మాత్రమే అనుకున్నాను కొన్ని సందర్భాల్లో. కానీ కొన్ని సందర్భాల్లో తప్పనిసరిగా వాళ్ళు డెఫినెట్గా చిన్న చూపే చూస్తున్నారు అని కొన్ని సందర్భాలు అయితే వాటిని ప్రూవ్ చేశాయి. రీసెంట్గా జరిగినటువంటి పవన్ కళ్యాణ్ గారి ప్రసంగంలో ఒక ఆంధ్రప్రదేశ్ ప్యాకేజ్ గురించి 2 పాచిపోయిన లడ్డూలు మన చేతిలో పెట్టారంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల నుండి ఏ ఒక్క బీజేపీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించలేదు. అవి పాచిపోయిన లడ్డూలు కాదు, ప్యాకేజీ అన్నారు తప్ప వ్యక్తిగతంగా విమర్శించలేదు. కానీ నేను పేరైతే చెప్పను, కానీ ఆయన ఉత్తరాది నుంచి వచ్చిన ఒక వ్యక్తి, ఒక ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తి, ఇఫ్ ద ప్యాకేజ్ 2 రాటన్ లడ్డూస్ పవన్ కళ్యాణ్ విల్ బి ద 3rd రాటన్ లడ్డు అని చెప్పేసి ఆయన అన్నాడు. అంటే ఆ ప్యాకేజీ 2 పాచిపోయిన లడ్డు అయితే పవన్ కళ్యాణ్ గారు 3వ పాచిపోయిన లడ్డు అని. మరి ఇది అహంకారమా కాదా చెప్పండి బ్రదర్స్, అహంకారమా కాదా?
ఓకే, సో ఇది ఒక ఉదాహరణ. ఇంకా రెండో ఉదాహరణ ఏంటంటే, ఏదైనా సరే మాకు ఇది కావాలి అని ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నది ఎక్కువ ఉత్తరాది వాళ్ళు మాత్రమే. ఆ ఉత్తరాది వాళ్ళు మాకు ఇది కావాలి అని ప్రయత్నం చేస్తున్నప్పుడు, అడుగుతున్నప్పుడు కనీసం స్పందించట్లేదు. మీకు చేతనైంది చేసుకోండి, మేము చేయాల్సింది చేసుకుపోతాం అన్నట్టుగానే ఉన్నారు. మరొక ఏమైనా అంటే, పివి నరసింహారావు గారు ప్రధాని అవ్వలేదా? నీలం సంజీవ్ రెడ్డి గారు రాష్ట్రపతి అవ్వలేదా ఉత్తరాది నుండి? అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి అవ్వలేదా అని చెప్పి ఉదాహరణలు చెప్తున్నారు. అవి ఏ ఏ సందర్భాల్లో అయ్యారు, ఎటువంటి పరిస్థితుల్లో అయ్యారనేది మనందరికీ తెలుసు. గౌరవ పెద్దలందరికీ నా నమస్కారం అండి. ఈ జనసేన శిబిరంలో ఇక్కడ మాట్లాడేటటువంటి అవకాశం రావడమే నేను ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. నా పేరు కే కవిత కనుమూరి. నేను ముషీరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ ఇచ్చినటువంటి 10 అంశాలు ప్రజా సమస్యలే. ప్రజా సమస్యలు ప్రస్తుతం మనమందరం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలే. వాటిల్లో నేను ఒక అంశాన్ని ఎంచుకున్నాను, రాష్ట్ర రాజధానిలో మహిళా భద్రత. ఈరోజు 21వ శతాబ్దంలో మనమున్నాము. ఆది నుంచి చెప్తున్నారు, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర నమరూప దేవతః. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో, ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని. కానీ ఈరోజు మనం ప్రపంచీకరణ పుణ్యమా అని ఒకసారి ప్రపంచాన్ని కనుక చూస్తే, ప్రపంచం మొత్తం ఒక గురామం అయిపోయింది. పల్లెలు పట్టణాలు అవుతున్నాయి, పట్టణాలు పాశ్చాత్య దేశాలు అవుతున్నాయి, నాగరికతా పూలు విరబూస్తున్నాయి. కానీ గ్లోబల్ మార్కెట్ సంగ్రామంలో మన జీవితాలు మాత్రం బొగ్గులా మాడి మసైపోతున్నాయి. దానికి కారణంగానే ఈరోజు మహిళా భద్రత గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మహిళా భద్రతకి ప్రపంచీకరణకి సంబంధం ఏంటి? ఒక్కసారి కనుక ఆలోచిస్తే, పాశ్చాత్య సంస్కృతి, ఈరోజు పాశ్చాత్య సంస్కృతి ముఖ్యంగా మీడియా సమాజానికి ఆడదంటే కేవలం సౌందర్యాన్ని మోసుకువచ్చే అపరంజి బొమ్మ మాత్రమే అనేటటువంటి సంస్కృతిని చూపిస్తుంది. సమాజంలో విలువల పతనం కనిపిస్తుంది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అనేటటువంటి విలువల్ని మనం ఎప్పుడో మర్చిపోయామనే చెప్పాలి. పాఠశాల స్థాయి నుంచే విలువల పతనం అనేది మొదలైంది కాబట్టే ఈరోజు స్త్రీకి భద్రత కరువైందని చెప్పొచ్చు. ప్రతి ఇంట్లో ఒక తండ్రి ఉన్నాడు, ప్రతి ఇంట్లో ఒక అన్నున్నాడు, కానీ ప్రతి ఇంట్లో ఉన్న ఆడపిల్లకు మాత్రం భద్రత లేదు. మన మిత్రులు ఎంతోమంది చెప్పారు షీ టీమ్స్ వచ్చాయి అని. షీ టీమ్స్ రావాలా? గాంధీ గారు అన్నారు అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా నడిస్తేనే నిజమైన స్వాతంత్రం అని. మన దౌర్భాగ్యం 21వ శతాబ్దంలో పట్టపగలే ఒంటరిగా నడిచేటటువంటి స్వేచ్ఛ 21వ శతాబ్దపు ఆడపిల్లకి లేదనే చెప్పాలి. కుటుంబం నుంచే రక్షణ లేదు. కుటుంబంలో చంటి పిల్లని ఎవరి దగ్గర వదిలిపెట్టి వెళ్ళాలంటే రక్షణ లేవు. ఎంతమంది షీ టీంలో వస్తే ఇలాంటి రక్షణ ఇస్తారు? వ్యాధి వచ్చాక మందేయడం కరెక్టా? అసలు వ్యాధే రాకుండా చేసుకోవడం కరెక్టా? స్త్రీని పనిచేస్తూనే ఉన్నారు. కొన్ని వందల మంది సైనికులు అక్కడ కాపాడుతూనే ఉన్నారు మనలోని. ఏదో ఇక్కడికి వచ్చి ఇంత మాట్లాడుతున్నామని మనం ఎంత పెద్ద గొప్పలం కాదు. అక్కడ ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా సైనికులు బార్డర్లో కాపాడుతూనే ఉంటారు. వాడు నార్త్ కానీ, వాడు ఈస్ట్ కానీ, వాడు వెస్ట్ కానీ, ఏదైనా కానీ. మన తెలంగాణ కోసమని కాదు, వాడు ఒక ఆంధ్రప్రదేశ్ కోసమని కాదు, ఏ రాష్ట్రం కోసమైనా కానీ సైనికులు కాపాడుతూనే ఉంటారు. రైతులు పండిస్తూనే ఉంటారు. ఒక రైతు ఎప్పుడు అనుకోడు ఇది నేను పండించింది ఒక హిందూ తినాలి, ఒక ముస్లిం తినాలి, ఒక క్రిస్టియన్ తినాలి అని. ప్రతి రైతు తెలుసు ఇది పండించిన తర్వాత ఎవరో ఒక మనిషి తింటే చాలు, ఎవరో ఒక చిన్న పిల్లవాడికి ఉపయోగపడుతుందని. ఈ ప్రపంచంలో అన్ని ఇన్వెన్షన్స్లలో ప్రతి ఒక్క దాని మీద ఇన్వెంటెడ్ బై ఇది అని ఉంటుంది. ఏ రైతు మీద, టమాటో మీద కానీ, ఒక అన్నం మీద కానీ ఎక్కడ రాసుకోడు ఇది పండించింది ఎల్లయ్యా, ఇది పండించిందని. ఇది కేవలం ఒక రైతు కుటుంబం నచ్చింది కాబట్టి చాలా ఆవేదనతో బాధపడుతున్నాను. ఎందుకంటే నేను కూడా మా నాన్న కోల్పోయినాను ఇదే ఆత్మహత్యల కారణంగా. ఎందుకంటే ఈరోజు నిజంగా 70 ఏళ్ళ నుంచి ఎన్నో చేస్తున్నారు, చెట్లు ఎన్నో 70 ఏళ్ళ నుంచి పెడుతున్నారు. మరి ఇప్పటి వరకు మరి 30 డిగ్రీలు కాలేదు, ఎండ ఇంకా 52 డిగ్రీలు పడుతుంది. 70 ఏళ్ళ నుంచి చెట్లు పెడితే ఎన్ని చెట్లు కావాలి? 70 ఏళ్ళ నుంచి ఇన్ని కోట్లు ఖర్చు పెడితే ఎన్ని కోట్లు కావాలి? 70 ఏళ్ళ నుంచి ఇంతమంది ప్రజలకు పెడితే ఇంకా సుచిత్ర దగ్గర ఇంత అడుక్కునే వాళ్ళు ఎందుకు కనిపించాలి మనకు? ప్రతి ఒక్క జంక్షన్ దగ్గర అడుక్కునే వాళ్ళు ఇంకా కనిపిస్తూనే ఉన్నారు. ఇంకా ఈ దేశం ఇంత అవుతుంది. నా కళ్ళతోటి నేను చూడాలనుకుంటున్నాను ఒక ఆదర్శవంతమైన భారతదేశాన్ని. దానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరందరూ సిద్ధంగా ఉన్నారా? దీనికోసం పవన్ కళ్యాణ్ గారు నాకు గొప్ప అవకాశం ఇచ్చారు. దీనికి నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. ఇంకోటి సార్, ఇక్కడ మన అందరం నిజాయితీ పరులమే, కానీ ఎవరు నిజాయితీగా మాట్లాడడం సార్. నిజంగా మన గుండెల మీద చేసేసుకొని నిజంగా ఒక్కసారి నిజాయితీగా ఆలోచించుకోండి సార్. మన తప్పు ఏం చేస్తున్నామో, ఏం తప్పు చేస్తున్నామో. రోజు
ఒక్క స్త్రీ అక్కడ అత్యాచారం చేసి హత్య చేయబడుతుంది సార్. ఇండిపెండెన్స్ అంటే మనకు రాలేదు సార్, అలాంటి వాళ్ళకి వచ్చింది. ఒక స్త్రీని ఎక్కడ పడితే అక్కడ అత్యాచారం చేయొచ్చు, హత్య చేయొచ్చు సార్. దానికి ఎవ్వరు ప్రశ్నించారు. మనం టీవీలో పెట్టుకొని రిమోట్లో పెట్టుకొని చూస్తుంటాం, అరే ఒక స్త్రీ చనిపోయిందట, అరే ఒక మనిషి ఆత్మహత్య చేసుకున్నాడట. కానీ మనకు రెస్పాన్సిబిలిటీ లేదు సార్. ఈ గేట్ దాటినామంటే వాళ్ళు ఇక్కడ మాట్లాడిన మొత్తం మర్చిపోతాం సార్. పోయి తిన్నామా లేదా, మన పని అయిందా లేదా, ఆఫీస్కి 8 పోవాలా, 8 రావాలి, 3 గంటలు టీ పెట్టుకోవాలా, న్యూస్ చూడాలా, పండుకోవాలా. అదేనా సార్? ఇంకా చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే, ఒక కామన్ వ్యక్తి తన జీవితంలో సుఖంగా బతకాలంటే కావాల్సిన అవసరాలు ఫుడ్, షెల్టర్, క్లోతింగ్, ఈ బేసిక్ నీడ్స్ అనేవి కంపల్సరీ కావాలి. వీటితో పాటు గల వారికి కావాల్సిన అవసరత ఏంటంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. ఇప్పుడు దాకా చాలామంది మాట్లాడారు హెల్త్ గురించి, ఎడ్యుకేషన్ గురించి. నేను అందులో హెల్త్ గురించి చెప్పాలనుకుంటున్నాను అనమాట. మనం ఎంతో గొప్పగా చెప్పుకున్నాం, మన హైదరాబాద్ సిటీలో ఉన్న గొప్ప కార్పొరేట్ హాస్పిటల్స్, మల్టీ స్పెషల్ హాస్పిటల్గా చెప్పుకున్న హాస్పిటల్ ఏమంటే 2 ఉన్నాయి. ఒకటి ఉస్మానియా, ఒకటి గాంధీ హాస్పిటల్. ఆ హాస్పిటల్ యొక్క పనితీరు ఎలా ఉందో ఒకసారి మనం గమనించినట్లయితే మనకి అర్థమవుద్ది అనమాట. ఇక్కడ ఉన్న కానీ ఎవరైనా కానీ ఒక ప్రాబ్లం కనుక వచ్చినట్లయితే మన ఫ్యామిలీలో ఎంతమంది మన గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం? ఎంతమంది నేను గవర్నమెంట్ హాస్పిటల్లో మా ఫ్యామిలీని, మా ఫాదర్ని, మా మమ్మీని జాయిన్ చేపిస్తా అని చెప్పుకోగలుగుతున్నాం? ఆ పరిస్థితి లేదు. ఎందుకు లేదు? ఎందుకు? కార్పొరేట్ సిస్టమ్ అనేది డైలీ డెవలప్ అవుతుంది, అంత హాస్పిటాలిటీ సిస్టమ్ అనేది రావడం జరుగుతున్నా కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎందుకు డెవలప్ అవ్వట్లేదు? డెవలప్ అవ్వకపోవడం గల కారణం ఏంటి? ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారా? మన తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తర్వాత 31 డిస్ట్రిక్టులుగా ఏర్పడింది అనమాట. అలా 31 డిస్ట్రిక్టులు కూడా ఏదైనా అవసరత కనుక వచ్చినట్లయితే, ఏమన్నా ప్రాబ్లం వచ్చినట్లయితే ఫస్ట్ రావాల్సింది ఏంటంటే పెద్ద హాస్పిటల్, సర్కార్ హాస్పిటల్, లేదంటే మన ఉస్మానియా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్. మరి ఆ హాస్పిటల్లో ఒక ఎక్విప్మెంట్, నేను ఆ హాస్పిటల్లో ఉన్న ఒక ఐసీయూ వార్డు గురించి చెప్పాలనుకుంటున్నాను సార్. అక్కడ వార్డులో ఒక ఎక్విప్మెంట్ పనిచేయదు సార్, ఒక ఆక్సిజన్ మిషన్ పనిచేయదు, ఒక వెంటిలేషన్ పనిచేయదు, కనీసం స్విచ్ బోర్డులో కూడా సరిగ్గా పనిచేయవు అనమాట. వాటర్ సప్లై ఉండదు. అరే పెద్ద దవాఖానలోనే ఇంత పరిస్థితి ఉన్నట్లయితే మరి మండల స్థాయిలో ఉన్న హాస్పిటల్ ఎలా ఉన్నాయి, అలాగే జిల్లాల స్థాయిలో ఉన్న హాస్పిటల్ ఎలా ఉన్నాయో చూడండి సార్. మరి ఒకటి, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 73 మండలాల్లో ఆదివాసులు ఉన్నారు, ఏజెన్సీ ప్రాంతాల్లో. ప్రతి క్లైమేట్ చేంజ్ అయిన తర్వాత అక్కడ ఎన్నో ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతున్నాయి అనమాట. కనీసము అక్కడ మెడిసిన్ ఇవ్వడానికి కూడా మన దగ్గర సరైన సౌకర్యాలు లేవు అనమాట. అలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నామన్నమాట. సో దీని గురించి ఒకసారి ఆలోచించాలి. ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్ డైలీ డెవలప్ అవుతున్నాయి, ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు అవ్వట్లేదు? కారణం ఏంటి? ఒకసారి ఆలోచించండి. ఆలోచిస్తే మనకే సమాధానం దొరికిద్ది. మరి ఒకటండి, ఈరోజు ఒక సామాన్య యువకుడైన నన్ను ఈ వేదిక ద్వారా నా స్వరాన్ని మీ దాకా అందించే గొప్ప అవకాశం కల్పించిన జనసేన పార్టీకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మన నగరంలో, మన రాష్ట్రంలో చాలా రకాల సమస్యలు ఉన్నాయి. మనందరికీ మన నిత్య జీవితంలో, మన రోజువారీ జీవితంలో ఆ సమస్యలు ఏదో రకంగా ఎదురవుతున్నాయి. కానీ చాలామంది కూడా ఎప్పుడైతే మనం ఒకరి నుండి ఒకరు కలుస్తామో ఆ సమస్యల గురించి మాట్లాడుకుంటాం. కానీ దానికి పరిష్కారం ఎప్పుడు కలుగుతుంది, దాని పరిష్కారం మనకి ఎప్పుడు అందుతుంది అంటే ప్రశ్నించడానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఏ రాజకీయ పార్టీ అవసరం లేదు. ప్రశ్నించడానికి ఒక సాధారణ వ్యక్తి కూడా ప్రశ్నించే అవకాశం మన రాజ్యాంగం మనకి కల్పిస్తుంది. ఆ ప్రశ్నించే సదుపాయం మన రాజ్యాంగం మనల్ని అందిస్తుంది. కాబట్టి ప్రభుత్వాన్ని, కేవలం ప్రభుత్వాన్ని కాదు, ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని కూడా మనం మన దేశ సమస్యలపై ప్రశ్నించుకునే అవకాశం మనకుంది. అదే నినాదంతో జనసేన మన మధ్యలోకి వచ్చింది. మన రాష్ట్రంలో, మన నగరంలో చాలా రకాల సమస్యలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా మౌలిక వసతులు మనకు లేవు. విద్యా రంగంలో, రవాణా రంగంలో, వైద్య రంగంలో మరియు చాలా రంగాలలో మనకు చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. కానీ ప్రభుత్వం మనకు కల్పించే ఈ సదుపాయాలు, ప్రభుత్వం మనకు భిక్ష అందించడం లేదు, అది మన హక్కు. మనకి వైద్యం అందించడం ప్రభుత్వ హక్కు, మనకు విద్య అందించడం ప్రభుత్వ హక్కు, మనకు సరైన రవాణా సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ హక్కు. కానీ మనం ఈరోజు మన పరిస్థితి ఏమైందంటే, ప్రభుత్వం ఏమి చేసిందైనా సరే దాంట్లో ప్రభుత్వం పేరు కావాలి, ప్రభుత్వానికి వారి పేరు కావాలి. కానీ అలా కాదు.
ఈ సదుపాయాలన్నీ మాకు అందడం అది మన రాజ్యాంగ హక్కు. తప్పకుండా మనం ప్రశ్నించి ఏదైతే సదుపాయాలు, ఏదైతే హక్కులు, ఏదైతే పథకాలు మనకు అందాలో తప్పకుండా మనం ప్రశ్నించుకొని ఆ యొక్క పథకాలను, ఆ యొక్క పరిష్కారాలను అందుకోవచ్చు. का मौका दिए और उर्दू मेरी मादरी ज़ुबान है, तो कई ऐसे मसाइल है जिसका हल हुकूमत हमें दे सकती है. उस सूरत में हल दे सकती है जब हम आम आदमी होने के नाते हुकूमत से ईमेल के ज़रिए से सवाल कर सकते हैं. बराह रास्त किसी लीडर के ज़रिए से हम मुलाकात करके उनसे पूछ सकते हैं कि तुमने इंतखाबात के वक्त ये सवाल किया था कि तुम हमें वोट दो, हम तुम्हें ये सहूलत देंगे. जब कभी इलेक्शन का मौका आता है, जब ये कायदीन हमारे पास वोट मांगने के लिए आते हैं, कितने ऐसे लोग हैं हम में से जो वो लीडरों से ये सवाल करते हैं कि तुमने जो वादा किया था 5 साल पहले, कब उस वादे को पूरा करोगे? हम कब उन्हें सवाल करेंगे? हम कब उन्हें ठहराएंगे? जब तक हम उनसे ये बात नहीं पूछेंगे, ये सवाल नहीं करेंगे, उस वक्त तक हमारे मसाइल हल होने वाले नहीं हैं. और हर मसले का हल हुकूमत नहीं करती, हमारी भी जिम्मेदारी बनती है. हम कभी मसले अगर पैदा होने की सूरत में हुकूमत को जिम्मेदार नहीं ठहरा सकते. हमको चाहिए कि हम हुकूमत से बराह रास्त सवाल करें. सोशल मीडिया का ज़माना है, अगर आपके पास कोई मसला है फौरी मुतअल्लिक़ा वज़ीर से आप सवाल कर सकते हैं, फ़ोन करके सवाल कर सकते हैं. डिपार्टमेंट के ईमेल आईडीज़ होते हैं, वहाँ से आप सवाल कर सकते हैं. आपके पास हर तरह का रास्ता है. हमें इसका इल्म होने की ज़रूरत है, इस जिम्मेदारी का एहसास होने की ज़रूरत है और ये जानने की ज़रूरत है कि हम मुल्क की 60% नौजवान आबादी है. जब तक हमारे दिलों में ये जज्बा पैदा नहीं होगा कि हमारे देश को तामीर करने वाले यही नौजवान है, और जब तक हमारे दिल में ये जज्बा पैदा नहीं होगा, हम अपने देश की तामीर 70 साल होने के बावजूद कभी नहीं कर सकते. बहुत बहुत शुक्रिया. जज़ाकल्लाह. జనసేన పార్టీ జనసేనానికి హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. నా పేరు నాగరాజ్, మాది నిజామాబాద్ డిస్టిక్, ప్రస్తుతానికి బోరబండలో ఉంటున్నాను. ఎన్నో సమస్యల గురించి చెప్పుకుంటూ పోతే ఒక సమస్య కాదు, 2 సమస్యలు కాదు, ఒక సంవత్సరం అంతా పడుతుంది. ఎందుకంటే అత్యున్నత రాజ్యాంగం మనకు ఎక్కడ లేనటువంటి లిఖిత రాజ్యాంగం మన భారతదేశం సొంతం. అలాగే అత్యంత నీచమైన కుళ్ళు కుతంత్రంతో కూడినటువంటి రాజకీయాలు కూడా భారతదేశానికే సొంతం. అందులో ఈ తెలుగు రాష్ట్రాలలో ముందంజలో ఉంటుంది. కొత్త పార్టీలు వస్తే విమర్శించడం, పాత నాయకులే కొత్త పార్టీలో వచ్చి ఆ పార్టీని బస్టుపట్టించడం, అక్కడ ఉంటారు ఇక్కడ ఉంటారు, ఏది గెలిస్తే అక్కడికి చెట్టు మీద కాకుల్లాగా వాలి అక్కడ పార్టీ దగ్గర ఉంటారు. కానీ మన పార్టీలో అన్నయ్య ముందే చెప్పాడు, జంపర్స్కు నో, జంపర్స్ కట్టింగ్ అని. పార్టీ ఎక్కడుందయ్యా మీ జనసేన పార్టీ? కొంతమంది పార్టీ ఎక్కడుంది, తెలంగాణలో పార్టీ ఎక్కడుంది, ఎక్కడ ఉంది అని. మార్చ్ 14, 2014లో ఎప్పుడు అన్నయ్య జనసేన అని ఎప్పుడు చెప్పాడో అప్పుడే గ్రౌండ్ లెవెల్లోనే వెళ్ళిపోయింది. ఎందుకో తెలుసా? 9 సంవత్సరాల అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు మా పవన్ అన్నయ్య. అంతేకాదు పేదల కష్టం, పేదల నష్టం, ఎవరి బాధ, ఎవరు కుళ్ళు కుతంత్రాలు లేవు, నిస్వార్థమైన రాజకీయాలు చేయడానికి, కొత్త నాంది పలకడానికి, ఇప్పుడున్నటువంటి సాంప్రదాయ రాజకీయాలకు చరమగీతం పాడడానికి మన ముందుకు వచ్చినటువంటి ఒకే ఒక నేత ఎవరైనా ఉన్నారు అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే. దీంట్లో చెప్పడానికి ఏది లేదు. ఈరోజు ఒక పార్టీ మీటింగ్ పెడితే బిర్యానీ ప్యాకెట్లు వంచాలి, బీర్లు వంచాలి, డబ్బులు వంచాలి. అయినా రారు. బలవంతంగా నొక్కి మరి బెదిరించి మరి రాజకీయాలు చేసి మరి నువ్వు పార్టీకి రాకుంటే నీ రేషన్ కార్డు కట్, నువ్వు పార్టీ మీటింగ్కి రాకుంటే నీ పింఛన్ కట్, ఏదో ఒకటి చేసేసి అలా బలవంత పెట్టి మభ్య పెట్టి పార్టీలకు బలవంతంగా తీసుకొచ్చి వాళ్ళ మీటింగులను, వాళ్ళ మీద వాళ్ళ ప్రసంగాలను రుద్దే ప్రయత్నాలు చేస్తున్న రాజకీయ పార్టీలు.